పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఓజీ. బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న ఈ మూవీ తొలి రోజే 100 కోట్ల మార్కును క్రాస్ చేసింది. అంతేకాదు ఈ సినిమాతో దర్శకుడు సుజిత్ రెండోసారి 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ముందు ఓజీ మరిన్ని రికార్డులు సాధించే ఛాన్స్ ఉన్నా సుజిత్ బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల మార్క్ టచ్ చేయడం హాట్ టాపిక్ అవుతుంది. వరుసగా 100 కోట్ల మార్కును బీట్ చేస్తున్నారు దర్శక ధీరుడు రాజమౌళి. బాహుబలితో తొలిసారి 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన జక్కన్న తర్వాత బాహుబలి 2, RRR సినిమాలను ఏకంగా 1000 కోట్ల క్లబ్ లో నిలబెట్టారు. ఈ సక్సెస్ లతో యంగ్ జనరేషన్ కు ఇన్స్పిరేషన్ గా నిలిచారు రాజమౌళి. ఆ తర్వాత రంగస్థలంతో మొదలుపెట్టి వరుసగా 3 సార్లు 100 కోట్ల మార్కును క్రాస్ చేశారు లెక్కల మాస్టర్ సుకుమార్. శాండల్వుడ్ సెన్సేషన్ ప్రశాంత్ నీల్ కూడా ఈ రేర్ రికార్డ్ ను టచ్ చేశారు. KGF తో 100 కోట్ల వసూళ్ల రేంజ్ కు చేరిన ప్రశాంత్ ఆ తర్వాత KGF 2, సలార్ సినిమాలను కూడా అదే క్లబ్ లో నిలబెట్టారు. ప్రెసెంట్ సెట్స్ మీద ఉన్న NTR డ్రాగన్, ఆ తర్వాత చేయబోయే సలార్ 2 కూడా 100 కోట్ల మార్కును టచ్ చేయడం పక్కాగా కనిపిస్తోంది. తమిళ దర్శకుడు లోకేష్ కూడా ప్రశాంత్ నే ఫాలో అవుతున్నారు. టాక్ తో సంబంధం లేకుండా తన ప్రతి సినిమా మినిమం 100 కోట్ల మార్కు దాటేలా చూసుకుంటున్నారు. మాస్టర్ తో ఈ క్లబ్ లోకి అడుగుపెట్టిన లోకేష్ తర్వాత ప్రతి సినిమాను మినిమం ఆ రేంజ్ లో ఉండేలా చూసుకుంటున్నారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ భారీ వసూళ్లు సాధిస్తూ బాక్స్ ఆఫీస్ కు బూస్ట్ ఇస్తున్నారు డైరెక్టర్స్.